హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయాష్ మూన్షైన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సఫర్ అవుతూ ఉంటే ఏ విషయంలోనైనా మీరు యూనివర్స్ని ప్రే చేసుకోండి, ఓకేనా? పడుకునేటప్పుడు యూనివర్స్ని 21 టైమ్స్ మీరు ఏదైతే జరగాలనుకుంటున్నారో, మీరు ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నారో అలాగే యూనివర్స్ని పాజిటివ్గా యూనివర్స్ని ప్రే చేసేసుకొని పడుకోండి. డైలీ 21 టైమ్స్ మీ మనసులో అనుకోండి. మీకు వీలైతే పేపర్ మీద రాయండి పాజిటివ్గా, లేకపోతే వీలవ్వకపోతే మీ మనసులో అనుకొని యూనివర్స్ని ప్రే చేసేసుకొని పడుకోండి. అలా మీరు 21 డేస్ చేయండి మీరు పాజిటివ్గా. ఒకవేళ పర్సన్ ఇష్టం లేదనుకోండి, ఆ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉన్నది, మీకు ఆ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది, కానీ ఆ పర్సన్కి మీరంటే ఇష్టం లేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే, ప్లీజ్ యూనివర్స్ నాకు ఆ పర్సన్ మీద ఫీలింగ్స్, ఎమోషన్స్, లవ్ అన్నీ పోయినాయి, ఏమీ లేవు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను దాని వలన, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా అనేసి మీరు యూనివర్స్ని ప్రే చేయండి. అప్పుడు ఆ పర్సన్ మీద మిమ్మల్ని అయితే ఎవరైతే చీట్ చేస్తున్నారో ఆ పర్సన్ మీద మీకు ఎంత ఇష్టం ఉన్నా ఆ పర్సన్ అంటే మిమ్మల్ని లెక్క చేయడం లేదు. అలాంటప్పుడు మీరు ఏం చేయలేరు బాధపడుతూ ఉండడం కంటే. దానివలన ఇంకా చాలా చాలా బాధపడుతూ ఉంటారు. దానికంటే మీరు యూనివర్స్ని ప్రేయర్ చేసేసి తన మీద ఉన్న ఫీలింగ్స్ని మీరు తీసేసారనుకోండి, అప్పుడు మీరు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు కదా. కాబట్టి మీరు యూనివర్స్ని ఈ విధంగా ప్రే చేయండి. యూనివర్స్ నాకు ఆ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఎమోషన్స్ లేవు, లవ్ లేదు, తన మీద ఏమంటారు, ఇంకా తన మీద చాలా హోప్, తనతో మ్యారేజ్ అవ్వాలి, అలాంటి చాలా ఫీలింగ్స్ పెట్టుకుంటారు కదా, అలాంటి ఏమీ లేవు, అవన్నీ పోయినాయి, దానివలన నేను చాలా హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ 3 టైమ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పండి. అలా 21 టైం చెప్పండి మీరు డైలీ. అలా చెప్పడం వలన ఏడిపోయి మీరు 3 మంత్స్లో మీరు అసలు ఇంకా మీరే అసలు ఇంకా నమ్మలేరన్నమాట. నేను ఇంత హ్యాపీ ఉన్నానా, అసలు నేనేనా ఒకప్పుడు ఎలా బాధపడ్డాను అనే ఫీలింగ్ అనేది మీకు వస్తుందండి. ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు ఇలాంటి విషయాలు ఏమైనా సఫర్ అవుతూ ఉంటే ప్లీజ్ మీరు హ్యాపీగా ఉండగలుగుతారని నేను చెప్తాను. అప్పుడు ఆ పర్సన్ గురించి మీరు బాధపడాల్సినంత అవసరం ఉండదండి, ఓకే? అప్పుడు ఆ పర్సన్ మీద మీరు చాలా మీ ఎనర్జీ అంతా ఆ పర్సన్ పంపిస్తూ ఉంటే ఆ పర్సన్ ఇంకా పారిపోతూ ఉంటారు, మీరేమో బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీ ఎనర్జీని మీరు బ్యాక్ తీసుకోండి. అప్పుడు ఆ పర్సన్ అనేది మీ లైఫ్లో రావడానికి ట్రై చేస్తారు, ఓకే అండి. మనం ఇవాళ వీడియోలో మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ తెలుసుకుందాం, ఓకేనా? ఈ న్యూ డేట్లో చూద్దామండి ఇవాళ మనము. ఓకే, ఈ పక్కన పెట్టేసుకుందాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ మా వ్యూస్ వాళ్ళ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి తెలియజేయండి మాకు. ప్లీజ్ ఫ్రెండ్, ప్లీజ్ మన ఛానల్ కొత్త ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం వలన మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందని చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? ఇలాగో వీడియో చూస్తారు కదా చాలామంది, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టగానే వీడియోని అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కదండి, అప్పుడు మీరు హ్యాపీగా వీడియో కూడా చూసుకోవచ్చు అన్నమాట, ఓకే? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ నాకు తెలియజేయండి. తను వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు.
ఎనర్జీ. సారీ అండి. బాటమ్ ఆఫ్ ద రీయూనియన్ అండి. మళ్ళీ రీయూనియన్. మీ పర్సన్ అయితే మీకు కాంటాక్ట్లో లేకపోతే కొంతమందికి అండి మీ పార్ట్నర్ మీకు రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మీతో, అండ్ మీ దగ్గర రావాలనుకుంటున్నారు. కానీ 2 విషయాల్లో జగిల్ అవుతున్నారండి, చాలా బాధపడుతున్నారు, ఏదో ఒక విషయంలో స్టక్ అయిపోయారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ప్రజెంట్ తను వర్క్లో తను ఫోకస్గా ఉన్నారండి మీ పర్సన్. కొంతమందికి ఆర్గ్యుమెంట్ వచ్చి ఉంటే మీ రిలేషన్షిప్లో చాలా బాధపడుతున్నారండి. కొంతమంది మీరన్నా బాధపడుతూ ఉండొచ్చు, లేదా మీ పర్సన్ అన్నా బాధపడుతూ ఉండొచ్చు అన్నమాట. ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలనుకుంటున్నారు. చాలా 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 బాధలో ఉన్నారు కొంతమంది. 2 విషయాల్లో జగిల్ అవుతున్నారు. అండ్ మీ పర్సన్ కొంతమంది విషయానికి వస్తే తన చుట్టూ వాళ్ళు పెట్టేసుకుంటున్నారండి మీ పర్సన్. మీ పర్సన్ కొంతమందికి కాంటాక్ట్లో రాబోతున్నారు కొంతమంది పర్సన్, అండ్ కొంతమంది బాధపడుతూ ఉన్నారు, కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలి, ఎలాగా, మర్చిపోలేకపోతున్నారు. మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే తను తన వర్క్లో కూడా ఫోకస్గా ఉన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, చాలా వర్క్లో తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, ఫోకస్ చేస్తూ ఉన్నారు. అలాగే మీ మీద మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ఆ పర్సన్, అండ్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. రిస్క్ తీసుకొని ఏదో ఒక స్టెప్ మీ విషయంలో తీసుకోవాలనుకుంటున్నారండి. మేబీ మీకు ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నట్టు ఉన్నారు. వాళ్ళు కాల్ అయినా చేయాలి, మెసేజ్ అయినా చేయాలి, లేదా మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. కాబట్టి స్లో స్టెప్ అండి, చాలా స్లోగా వస్తున్నారని, అలా స్లో మూమెంట్, గంటకు ఒక అడుగు వేస్తారు కదా అలాగన్నమాట. అలా చాలా స్లోగా తీసుకుంటున్నారు. తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారు మీ పర్సన్. ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలనుకుంటున్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. ఏదో ఒక విషయంలో తనకు ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చిందండి మీ పర్సన్ లైఫ్లో. ఎవరితో వచ్చిందో, మరి థర్డ్ పార్టీయా, మరి కెరియరా, ఏ విషయంలో తెలియదు, కానీ చాలా బాధపడుతున్నారు ఏదో ఒక విషయంలో మీ పర్సన్. అండ్ బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారు. మేబీ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నట్టున్నారు. తన మైండ్లో తను ఆలోచిస్తున్నారు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మా పర్సన్ దగ్గరికి వెళ్ళాలని కూడా ఆలోచిస్తున్నారు ఆ పర్సన్. అండ్ కింగ్ లాగా ఉన్నారండి మీ పర్సన్. కింగ్ లాగా ఉండే పర్సనే ఉంటారు మీ పర్సన్. అండ్ మీ దగ్గరికి వస్తే తనకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, తను చాలా హ్యాపీగా ఉంటానని కూడా అనుకుంటున్నారు. రీయూనియన్ కార్డ్స్ అయితే 3 వచ్చేసాయి. కాబట్టి మీకు రీయూనియన్ అయితే ఖచ్చితంగా అవుతుందని నేను చెప్పగలను. ద హ్యాంగర్డ్ మ్యాన్ చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి అయితే మీ పర్సన్. ఎలాగైనా సరే మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. మేబీ మీ పర్సన్ లైఫ్లోనా మీ లైఫ్లోనో న్యూ పర్సన్ అనేది వస్తున్నారు. తనకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందన్నమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు కొంతమంది విషయానికి వస్తే. అండ్ కొంతమంది మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు. తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేస్తున్నారు. మీ కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు. మీకు ఏదైనా గిఫ్ట్ తీసేయాలనుకుంటున్నారండి మీ పర్సన్. మరి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం మనం. 24/7 ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి. అండ్ స్టక్ అయిపోయారండి. అండ్ గిల్ట్ ఫీల్ అవుతున్నారు, ఏదో ఒక విషయంలో చాలా బాధపడుతున్నారండి తను. మేబీ మీకు మీ పర్సన్కి ఏమన్నా ఆర్గ్యుమెంట్ వచ్చి ఉంటుంది, దాని విషయంలో కావచ్చు, లేదా కెరియర్లో అన్నా కావచ్చు అన్నమాట. ఓకే, మరి మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం మనం. ఓకేనా, ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ అండి. ఓకే, ఇవి మీ ఎనర్జీస్ అన్నమాట. మీ పర్సన్ యూనివర్స్ని ప్రే చేస్తున్నారు, మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. దీంతో 4th అండి రీయూనియన్ కార్డ్స్ అయితే మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. ద వరల్డ్, ఇక్కడ కూడా
ద వర్డ్ కార్డే వచ్చింది. మీ పర్సన్ ఎనర్జీస్, మీ పర్సన్ ఫీలింగ్స్ కదా ఇవి సేమ్. మీతో ఖచ్చితంగా తను ట్రావెల్ చేయాలనుకుంటున్నారండి, మీతోనే ఉండాలనుకుంటున్నారు, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారు. ఇప్పుడు తన జీవితం అనేది చేంజ్ అవ్వాలి. ఇప్పటిదాకా బాధపడినే చాలు, ఇప్పటి నుంచి అయినా నేను మంచిగా ఉండాలి, నా జీవితాన్ని నా కంట్రోల్లో ఉంచుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఆ పర్సన్. మేబీ మీరు మన వీడియో చూసిన వ్యూవర్స్ కూడా కొంతమంది కావచ్చు ఈ ఎనర్జీలోని, ఓకేనా. లేకపోతే మీ పర్సన్ మీరు షేర్ చేయండి, ఓకే. తన ఒక సైకిల్ ఎండ్ అయిపోతుంది, న్యూ సైకిల్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అండ్ మీ పర్సన్ లైఫ్లోకి ఒక పర్సన్ రాబోతున్నారండి. న్యూ పర్సన్ అనేది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీ పర్సన్. కొంతమంది విషయాలకు వస్తే, అండ్ కొంతమంది తీర్థయాత్రలకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ మీ ఎనర్జీస్ అండి ఇది. మీరు కొంచెం టెంపుల్స్కి విజిట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఉమెన్ హోల్డింగ్ ఎ కాయిన్, ఖర్చు చేయడానికి ఆచితూచి ఖర్చు చేస్తారన్నమాట. ఖర్చు చేయడానికి తటపటాయిస్తూ ఉంటారు మీరు. ద స్టార్ వార్నింగ్ అంటే మీ జీవితంలో ఏదో తుఫాన్ పడినట్టు అయిపోతుందండి ఒకటేసారి. మేబీ మీ పర్సన్ మీకు రీయూనియన్ చేయాలనుకుంటున్నారు కదా, అందుకని మీరు చాలా ఒకటేసారి ఇప్పుడు దాకా కాంటాక్ట్లో లేని పర్సన్ సడన్గా మీ లైఫ్లోకి వచ్చేసరికి మీరు మళ్ళీ భయపడిపోతారన్నమాట. మళ్ళీ వచ్చారా, మళ్ళీ కాల్ చేశారా, మళ్ళీ ముందులాగే ఏమన్నా బాధ పెడతారా, ఇప్పటి నుంచైనా మంచిగా ఉంటారా అనే ఆలోచనలతో మీరు చాలా లోపల చాలా భయపడుతూ ఉంటారు. కానీ దీని తర్వాత స్టార్ వార్నింగ్ కాల్ వచ్చిందంటే మీకు దాని తర్వాత అంతా మంచిగా జరుగుతుందని అర్థం చేసుకోండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మనము మీనరాశి వరకు, మీనరాశి నుంచి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దాం. మీనరాశి వారు ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలనుకుంటున్నారండి. వృషభ రాశి వారు మీ పార్ట్నర్ మీరు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, తనతో చాలా అటాచ్మెంట్ ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. మిథున రాశి వారు మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటున్నారు మీరు. కర్కాటక రాశి వారు మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారు, లేదా మీ పర్సన్ అయినా మీ లైఫ్లోకి రావచ్చు అన్నమాట ఇవాళ. కర్కాటక రాశి వారు. సింహరాశి వారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి మీరు దేని గురించో. కన్యారాశి వారు ఏదో ఒక విషయంలో చాలా బాధపడుతూ ఉన్నారు. తులారాశి వారు ఎవరిలో జీవితంలో నుంచి పారిపోవాలనుకుంటున్నారు, లేదా మీ లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవాలనుకోవచ్చండి. మీకు ఎవరో ఒకటి నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు, ఓకే. వృశ్చిక రాశి వారు జాలి ట్రిప్కి వెళ్తారండి ఫ్రెండ్స్తో, మేబీ కావచ్చు. మీ ఫ్రెండ్స్తో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఇవాళ. ధనుస్సు రాశి వారు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మీ జీవితంలో ఒక సైకిల్ ఎండ్ అయింది, న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందండి. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుందన్నమాట. మకర రాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి మీ పాస్ట్ పర్సన్తో. కుంభరాశి వారు మీకు పెద్దల నుంచి మీకు రావాల్సిన ఆస్తులు అవి ఉంటాయి కదా, సంపద అనేది వస్తుంది, లేదా మనీ అన్న వస్తుందన్నమాట. ఇలా మీ లైఫ్లో మీరు చాలా ఇవాళ మేబీ ఎక్కడైనా లోన్కి ఇట్లా అప్లై చేసి ఉంటే ఆ మనీ కూడా చేసే ఛాన్స్ ఉంది, లేదా మీ పర్సన్ అన్న న్యూ పర్సన్ అనేది మీ లైఫ్లో రావచ్చు, తనతో మీకు ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్ జరిగే ఛాన్స్ ఉందన్నమాట. కుదిరేస్తుంది కదా మ్యారేజ్కి ఎలా మాట్లాడుకుంటూ అలాంటి ఏదో జరిగే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ మీనరాశి వారు హ్యాపీ ఫ్యామిలీ 4 ఆఫ్ వ్యాండ్స్, మీకు మ్యారేజ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి, మీకు మ్యారేజ్ జరిగే ఛాన్స్ ఉందన్నమాట, ఓకే. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోకి మనం లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమందికి కూడా రీచ్ అవుతుంది అన్నమాట, ఓకే. బాయ్.